మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ కార్యాలయం. పేద ప్రజల భూములను కాజేస్తున్న గద్దలు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ కార్యాలయం. పేద ప్రజల భూములను కాజేస్తున్న గద్దలు. ప్రస్తుతం మనం ఆదోని సబ్ రిజిస్టర్ ఆ కార్యాలయం ముందు ఉన్నామండి. ఇదే సబ్ రిజిస్టర్ కార్యాలయం. ఈ కార్యాలయంలో నిత్యం అవినీతి జరుగుతూ యొక్క భూముల రిజిస్ట్రేషన్ తర్జన భర్జన జరుగుతుందని చెప్పుకోవాలి. అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తూ నిత్యం ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వార్తల్లో నిలుస్తుందనే చెప్పుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని పదుల సంఖ్యలో ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు బయటపడుతున్న తీరు మాత్రం మారడం లేదు ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం. ప్రస్తుతం గతంలో మనం ఒకసారి చూసుకుంటే మొదటగా ఒకటి వచ్చింది. ఆ ఫేక్ ఆధార్ కార్డు తీసుకొని ఆ కోట్ల విలువ చేసే స్థలాన్ని రిజిస్టర్ చేసుకొని అప్పుడు కలకలం రేపితే మరోసారి ఉత్పన్నమైంది. మొదటిసారి అయితే ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, అధికారుల నిర్లక్ష్యమో లేక తప్పిదమో అని చెప్పి డాక్యుమెంట్ రైటర్ల నిర్లక్ష్యమోనో చెప్పుకోవాలి. రెండోసారి కూడా ఉత్పన్నమైందండో. ఆ రెండోసారి ఏంటో తెలుసా? దాదాపు 30 కోట్ల ఆస్తి, రూపాయి కాదు, 2 రూపాయలు కాదండి, 30 కోట్ల ఆస్తిని బతికున్న వ్యక్తిని చనిపోయినట్టు ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన ఘనత కేవలం రాష్ట్రంలో ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికే దక్కుతుంది. 30 కోట్ల ఆస్తి విలువ చేసి రిజిస్ట్రేషన్ జరగగా ఆ బాధితుడు బతికుండగా వచ్చి నేను బతికున్నాను, నేను చనిపోయినట్టు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేశారు, ఏంటి సార్ అని చెప్పి ఇదే కార్యాలయం ముందు కూర్చొని కన్నీటి పర్యంతమై ప్రస్తుతం ఆయన కాలం కూడా చేశారు, ఆ బాధ తట్టుకోలేక. అయితే ఇదే సంఘటనలో అధికారులు జైలు పాలు కూడా అయ్యారు ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించి. ఇలాగా అనేకం జరుగుతున్నాయి. ప్రస్తుతం మరో అంశం కూడా జరిగింది. ఆయన ఎంజాయ్మెంట్ లో ఉన్న స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ అంశం మీద కూడా మనం బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అలాగే సబ్ రిజిస్టర్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ యొక్క బాధితుడికి సంబంధించిన వివరాలు మనకు తెలుపుతున్నాడు. ఈ యొక్క బాధితుడి పేరు వచ్చేసి పింజారి బాబు, తండ్రి రాజాసాబు. ఈ యొక్క బాధితుడు వచ్చేసి దాదాపు 15 సెంట్ల భూమి ఉంది. కడితోట గ్రామ సమీపంలో, ఆదోని మండలం కడితోట గ్రామ సమీపంలో 15 సెంట్ల భూమి ఉంది. 15 సెంట్ల భూమి ఇతను వారసత్వంగా వచ్చిందని చెప్తున్నారు. వారసత్వంగా ఈ యొక్క భూమి రిజిస్ట్రేషన్ ఉంది. 6వ అడంగలో అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయినా కూడా అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయం కనీసం వెరిఫై చేయకుండా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేశారు. ప్రస్తుతం బాధితుడు కూడా లబోదిబ్బోబడ్డాడు. ఈ డాక్యుమెంట్ కూడా సుమన్ టీవీ చేతిలో ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ గా కూడా ఉన్నాయి. దీన్ని మీకు వివరించే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం బాధితునితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ మనతో రాజాసాబ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది, ఏం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మీకేం అన్యాయం జరిగింది? మాది సర్వే నంబర్ 133A, 15 సెంట్లు సార్. మాది కడితోట గ్రామము, ఆదోని మండలం సార్. ఆ భూమి మేమే అనుభవంలో ఉన్నాం. ప్రజెంట్ గా విఆర్ఓ సార్ గానీ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చినారు. మొన్న రీసర్వే అయిపోయింది. రీసర్వేలో గానీ మా పేరే ఎక్కింది, అంత ఇదైంది. అది అక్రమంగా బోయ రాముడు అనే వ్యక్తి కల్లూరుకు పోయి కలిసి ఎటువంటి వాళ్ళకి లింక్ డాక్యుమెంట్ లేకున్నా ఏమి లేకున్నా కానీ అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చినాడు. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చి 3వ తారీఖు, మళ్ళీ 8వ తారీఖు అదే సర్వే నంబరు కడితోటకు సంబంధించిన 133A సర్వే నంబర్ 15 సెంట్లని ఇక్కడ ఆదోన్లోన మళ్ళీ రిజిస్టర్ చేసిన. అంటే ఏ బేస్ మీద ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు? ఎటువంటి ఏం పత్రమే లేదు సార్ అసలుకి. వాళ్ళకి ఎటువంటి లింక్ డాక్యుమెంట్ కానీ ఊగినే ఫోర్జరీ సంతకంతో చేయించి విఆర్ఓది దాన్ని పత్రం తీసుకొని కాచి ఇక్కడ రిజిస్టర్ చేసుకొని కల్లూరులోన అదే పత్రం తీసుకొని వచ్చి ఆ మనిషి రాముడు మళ్ళీ కొడుకు చేసి ఇచ్చినాడు. మళ్ళీ 8వ తారీఖు అంటే ఇక్కడ ఆదోనిలో గిఫ్ట్ డీడ్ గా ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చేసి ఇచ్చారు సార్. అంటే దీన్ని ఈ డాక్యుమెంట్ ని ఎలాంటి డాక్యుమెంట్ వెరిఫై చేయకుండా రిజిస్ట్రేషన్ చేశారంట? వెరిఫై చేయకుండా రిజిస్టర్ చేసింటారు సార్. మళ్ళీ ఇంకా అదే సార్ మేము అడిగితే అది మీరు భూమి కింద ఉంది కదా, ఈ వీళ్ళు పెట్టిండేది స్థలం కింద పెట్టినారని చెప్పేసి అని రిజిస్ట్రేషన్ చేసినామని సబ్ రిజిస్టర్ మేడం అంటున్నారు. అంటే ఇప్పుడు మీది భూమి అంటే అగ్రికల్చర్ ల్యాండ్, ఈ వీళ్ళు వచ్చేసి పట్టా ల్యాండ్ అని చెప్పి చూపించారంట. స్థలము ఖాళీ స్థలం అని చెప్పేసి అని పెట్టినారు సార్. అది మీరు లోపల సబ్ రిజిస్టర్ అధికారులను అడిగితే ఏమంటున్నారు? సబ్ రిజిస్టర్ అధికారులను అడిగితే పట్టా మేము అగ్రికల్చర్ ల్యాండ్ మీరు పెట్టినారబ్బా, అది సర్వే నంబరు, ఇది వచ్చేసి వాళ్ళు స్థలము పెట్టినారు, స్థలము పెట్టిన దానికోసమే చేసినాం మేము రిజిస్ట్రేషన్ అని అంటున్నారు. ఆ వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్ లోన మా ఈసీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఈసీ దాంట్లో కానీ ఉంది మా పేరు 2022లోనే అయింది, అది కానీ ఉంది. అది కానీ చూసుకోకున్నట్ల మేడం వాళ్ళు చేసేసినారు. అంటే ఎందుకు, అంటే మీరు మేడం అడిగితే ఎందుకు మేడం ఇలా జరిగిందని చెప్తే ఎలాంటి సమాధానం మీకు ఇచ్చారు? అసలుకి ఇంకా మీరు ఏమన్నా ఉంటే కల్లూరులో పోయి చూసుకోండి, మేము ఇక్కడ అది లింక్ డాక్యుమెంట్ ఉండిన దానికోసమే ఇక్కడ చేసినాం మీకు
మేము వాళ్ళకి చేసినాం అనుకోసం కేవలం లింక్ డాక్యుమెంట్ ఉంటే చేసామని చెప్తారు. చేసామని చెప్తున్నారు. అంతకు మించి మాకేం మేమేం వెరిఫై చేయం, మేమేం చూడమని చెప్పండి. అదే చెప్పి ఇది చేస్తున్నారు. మీరు ఏంటి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని చెప్పేసి అది ఏమన్నా వినతి పత్రం ఇచ్చారా? రద్దు చేయాలని చెప్పేసి అని అర్జీ రాసి ఇచ్చినాం సార్. రద్దు చేస్తామని చెప్పారా? చేస్తామని చెప్పారు సార్. ఇది బాధితుడు చెబుతూ ఈ యొక్క రిజిస్ట్రేషన్ 15 సెంట్ల స్థలం ఉంది. 15 సెంట్ల స్థలంలో గతంలో ఉన్న వ్యక్తి కల్లూరు రిజిస్ట్రేషన్ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాన్ని లింక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆధునిక సబ్ రిజిస్టర్ కార్యాలయం అంటే ఈ నెల 3వ తారీఖు ఆయన అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 5వ తారీఖు ఇక్కడ వచ్చి ఆ లింక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేశారు. అధికారులు దీన్ని ఎలాంటి వెరిఫై చేయకుండా డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. అంటే గతంలో కూడా అంటే కల్లూరు మనం ఆధునిక సంబంధించిన సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మనం చెప్పుకోకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏ స్థాయిలో అవినీతి పేటరేగిపోతుందనే దానికి ఇది ఉదాహరణనే చెప్పుకోవాలి. అంటే కల్లూరు పోలీస్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా అక్కడ వ్యక్తులు అంటే ఆ ఫేక్ సర్టిఫికేట్ అంటే ఎంజాయ్మెంట్ లో ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పేసి చెప్తున్నారు. అంటే వీటన్నిటికీ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అవినీతికి మారిపోయారనే చెప్పుకోవాలి. అంటే గతంలోనే ఇదే సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందే గతంలో నాయకులు చెప్పారు అంటే రాష్ట్రంలోనే ఎలాంటి అవినీతి లేని కార్యాలయంగా ఆదోని సబ్ రిజిస్టర్ ని తీర్చిదిద్దుతామని చెప్పేసి నాయకులు చెప్పారు. కానీ ఇది ఎలాంటి జరగకపోనో మరింత అధికమైందనే చెప్పుకోవాలి ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు. మనతో మేడం గారు ఉన్నారు. ఇక్కడ సబ్ రిజిస్టర్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ మేడం తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు బాధితులు మీడియా ముందు చెప్పి వాయిస్ ఇచ్చారు మేడం. ఏంటని అంటే మాకు సంబంధించిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు ఆదోని సబ్ రిజిస్టర్ అని. ఇది మీ దృష్టికి వచ్చిందా మేడం? వచ్చింది. వినతి పత్రం ఇచ్చినారు. ఫ్రైడే వస్తారు మేడం వచ్చిన తర్వాత దీన్ని సాల్వ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు బాధితులు ప్రధానంగా ఏం చెప్తున్నారు అంటే ఎట్లా జరిగిందని చెప్పి మాకు అన్యాయం జరిగిందని చెప్పారు. అన్యాయం జరిగిందని చెప్తున్నారు. మాకైతే మేమైతే లింక్ డాక్యుమెంట్ చూసి చేసామండి. అంటే బాధితులు ప్రధానంగా లింక్ డాక్యుమెంట్ ఇది వారసత్వంగా ఉన్నామని చెప్పారు. మేము లింక్ డాక్యుమెంట్ చూసి చేసామంతే. అంటే లింక్ డాక్యుమెంట్ మీద అయితే ఏదైనా చేసేస్తారు మేడం. ఇది సబ్ రిజిస్టర్ కార్యాలయం నా పేరు మీద చేస్తాను నేను లింక్ డాక్యుమెంట్ నేను క్రియేట్ కరెక్ట్ ఉంది చేసామండి. లింక్ డాక్యుమెంట్ అనేది సహజంగా సృష్టించవచ్చు. దీన్ని సృష్టించి నేను నా పేరు మీద ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయం నా పేరు మీద నేను చేసుకొని వస్తే నా పేరు మీద కూడా ఈ కార్యాలయం రిజిస్ట్రేషన్ చేస్తారు. అట్లెట్లే చేస్తాం. కరెక్ట్ ఉంటే చేస్తారండి. ఇప్పుడు కరెక్ట్ లేకుండా దీన్ని వెరిఫై చేయకుండా ఎలా చేస్తారు? నేను యాక్చువల్గా అయితే 4:30కి మేడం వెళ్ళిపోయారు. మేడం ఇన్షియల్ వేసారు, చూసారు, నేను చేసినాను అంతే. ఏం వెరిఫై అయితే నేను ఆల్రెడీ మేడం చెక్ చేశారు ఈ డాక్యుమెంట్. ఇప్పుడు బాధితులు ప్రధానంగా అంటే అన్యాయం జరిగిందంటారు. దీన్ని రద్దు చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మేడం వస్తే మేడం అడిగి చేస్తాను. ఇది అధికారులు మాట్లాడుతూ దీనికి సంబంధించి లింక్ డాక్యుమెంట్ ఉంది. లింక్ డాక్యుమెంట్ ఉన్నందువల్లే రిజిస్ట్రేషన్ చేశామని చెప్పి చెప్తున్నారు. అయితే లింక్ డాక్యుమెంట్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను వెళ్ళి కల్లూరు స్టేషన్ లో అయితేనేమి కర్ణాటకలో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తా. రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి అదే లింక్ డాక్యుమెంట్ ని తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారా? మరి అధికారులు ఇలా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా నష్టపోతున్నది మాత్రం సామాన్య ప్రజలు. అంటే ఒక వ్యక్తికి ఒక 15 సెంట్ల స్థలం అనేది చిరకాల వాంఛ. ఆ స్థలంలో ఏదో ఇల్లు కట్టుకోవాలి, లేక వ్యవసాయం చేసుకోవాలి, ఇలా డిఫరెంట్ గా ఆశలు ఉంటాయి. ఆ ఆశలన్నింటినీ ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాలు ఎస్పెషల్లీ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు నీరు గారుస్తున్నాయనే చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఆ పేద ప్రజలకు అన్యాయం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మాత్రం అధికారులది, నాయకుల మీద ఉందనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ, ఆదోని.